చక్రధరం పాసయ్యాడని చెప్పొచ్చిన అతని స్నేహితులను బతిమాలి అతడి జాడ కనుక్కోమని పంపింది. రాత్రి 9 గంటలకు పొరుగునొచ్చి చెప్పింది వందన, బావ ఆశ్రమంలో పడుకున్నాడని. నీకు బావపై అంత ఆపేక్ష తల్లి అని అభినందిస్తూ కొడుక్కి అన్నం పట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది లక్ష్మీదేవి. ఆశ్రమం నూతన శోభను చూసి నిజంగా ఆశ్చర్యపోయిందామె. అప్పటికి వారం రోజులుగా ఆమె ఆశ్రమానికి రావడం లేదు. పాలు పళ్ళు వందనాదేవి చేత పంపిస్తోంది. అందుచేత ఆశ్రమాన్ని కుమారుడు మరామత్తు చేయించడం విషయాలు ఆమెకేమీ తెలియవు. ఎంత అందంగా తయారు చేశారు అని మురిసిపోయి తాత్కాలికంగా విచారం మరిచిపోయింది. మాధవయ్యుండే కుటీరమంతా శుభ్రంగా అలికి తెల్లగా ముగ్గులు చుక్కలు పట్టీలు పెట్టుంది. గడపకు పసుపు బొట్టు, ముంగిట పక్కల ఓ 15-20 గజాల మేర కొత్తగా పాతిన రకరకాల పూల మొక్కలు, వెనక సపోటా మొక్కలు, అరటి పిలకలు, కొబ్బరి మొక్కలు వగేరా. ఎన్ని తెలుసురా నీకు, నాకెప్పుడూ తోచలేదు ఎంత అందంగా తీర్చిదిద్దారు అంటూ లక్ష్మీదేవి వందనాదేవిని చక్రధరాన్ని శ్లాఘిస్తూ ముద్దాడింది. ఒక వ్యక్తి అయినా తమ పనిని మెచ్చి అభినందిస్తున్నందుకు ఆ పసిహృదయాలు పొంగిపోయాయి. ఆ పరవసత్వంలో కోపం మరిచిపోయి భోజనం చేసేశాడు చక్రధరం. రాబాబు అంది భోజనమయ్యాక లేచి ఇంటికి దారితీస్తూ లక్ష్మీదేవి. ఎక్కడికి? నేను మళ్ళీ ఆ గడప తొక్కను. మనం వేరే ఎక్కడికైనా పోదాం, మన ఆస్తి మనకుందిగా అన్నాడు పౌరుషంగా చక్రధరం. ఎక్కడికి వెళదాం బాబు, ఎవరున్నారు మనకి అని కొడుకుని కౌగిలించుకుని బావురుమంది లక్ష్మీదేవి. ఇంకా మాధవయ్య నిద్రపోలేదని కిటికీ నుండి కనిపిస్తున్న దీపం వెలుగు చెబుతోంది. చూడగా అతడు నిశ్చింతగా కూర్చుని భగవద్గీత పఠిస్తున్నాడు. ఏ లౌకిక వ్యవహారము వినిపించుకొని మనసుకు పట్టించుకొని అతని నిర్మల భక్తి తత్పరతకు ఏకాగ్రతకు మురిసిపోయేది లక్ష్మీదేవి. ఈనాడు మాత్రం అన్నపై కోపం వచ్చింది. ఎంత భక్తిభావమైనా ఉండని, కాని పక్కనే నిస్సహాయులు రోదిస్తుంటే ఆ ఆక్రందన అతడి చెవులకు సోకలేదా? ఆత్మీయభావం నశిస్తే నశింపని, తనవారనే స్వార్థంతో కాకపోయినా ఎవరో దీనులు ఆర్తులు అనేనా జాలి తలపవచ్చునే. ఆర్తత్తరాన పరాయణత మానవ ధర్మం కాదా? మరి రాగద్వేషాలకు అతీతుడైన ఈ వ్యక్తికి కళ్ళెదుటే శోకిస్తున్న వారి బాధాకారణం తెలుసుకోవలసిన బాధ్యత మరింత ఎక్కువ ఉండద్దా? ఆ ఆవేశంలోనే ఆమె వడివడిగా అన్న దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో ఆమె అంత సుడిగాలిలా ప్రవేశించినా మాధవయ్యలో చలనం లేదు. అన్నయ్య, ఒక పక్కన కొంప నట్టేట్లో మునుగుతుంటే నువ్విలా కూర్చోవడమేమిటో నాకు బోధపడ్డం లేదు. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా కాస్త ఈ ప్రపంచ ధోరణిలో పడాలి అంది తీవ్రంగా. అప్పటికి మాధవయ్య దృష్టి పుస్తకం మీద నుండి లక్ష్మీదేవిపైకి తిరిగింది. కాని మనిషిలో ఏ విధమైన చలనం కానీ ఆత్రం కానీ లేదు. ఏంటి అని అడిగాడు అతి సాధారణంగా. ఏమని చెప్పను, నుదురు కొట్టుకుంది లక్ష్మీదేవి. నేను నా కొడుకు మా సంగతి సరే అలా వదిలే. నీ కూతురు 7-8 ఏళ్లైనా లేని పసిపిల్ల నరకయాతను అనుభవిస్తోంది. తల్లి లేకపోయినా తండ్రివి నువ్వుండి దానికి అదేం కర్మ? నిత్యం దోషణలు దెబ్బలు. నా కొడుకును కొట్టవద్దని వారించడానికే నాకు స్వతంత్రం లేదు. ఇక దాన్నెక్కడ ఆదుకోగలను? ఇవాళ నా పొలం 5 ఎకరాలు అమ్మేసుకున్నాడు మోసంతో. రేపు నీ పొలము అంతే చేస్తాడు. నీ మట్టుకు నువ్వు బైరాగుడ్డలు కట్టుకూర్చుంటే ఎలా? ఆ పిల్ల గతేమైపోతుంది? అంతా విన్న మాధవయ్యలో ఏ చలనమూ లేదు. వందనలో ఏ భావమూ ద్యోతీకం కాలేదు. పూర్వపు నిశ్చలత్వంతోనే జవాబిచ్చాడు. ఎలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతాయమ్మాయి. మనం భ్రమతో అనవసరంగా ఆందోళన చెందుతాం. అదంతా తెలివి తక్కువ. భగవంతునిపై భారం వేసి నిశ్చింతగా ఉండు. అరికాలమంటే నెత్తికెక్కిపోయింది లక్ష్మీదేవికి. నేను ఊరి చివర ఓ గుడిసెలో ముక్కు మూసుకుని కూర్చుంటే జరిగేదేమీ చూడకుండా నేను నిశ్చింతగానే ఉందును. పిల్లలు బాగోగులు చూసుకోవాల్సిన పెద్దవాళ్లు నిశ్చింతగా ఎలా ఉంటారు? పిల్లల్ని కనేవరకైనా బాధ్యత. వాళ్ల బాగోగులు భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన బాధ్యత నుండి ఎక్కడికి పారిపోతావు? ఎలా పారిపోతావు? ఆవేశంతో ఊగిపోతూ రంకెలు వేస్తున్న చెల్లెలి వైపు అమాయకురాల్ని పసిదాన్ని చూసినట్టు నిర్మల దృక్కులతో చూశాడు మాధవయ్య. జాలిపడుతున్నట్టుగా ఒక అర్థవంతమైన చిరునవ్వు అతడి పెదవులపై నేత్రాల్లో క్షణకాలం లాస్యం చేసి మాయమైంది. మౌనంగా లేచి వెళ్లి తన సయ్య మీద పడుకున్నాడు. అంతే, అతడా విషయమై ఇక ఏమీ మాట్లాడన్నమాట. లక్ష్మీదేవి ఆగ్రహం అవధులు దాటిపోయింది. రామయ్య స్వార్థపరుడు, రుక్మిణి స్వార్థపరురాలు. అందరి ఆస్తులను కూడగట్టుకుని మనుషుల చేత దాస్యం చేయించుకోవాలనుకుంటున్నారు. నీ మట్టుకు నువ్వొక రకపు స్వార్థపరుడువు. బాధ్యతల నుండి దూరంగా పారిపోయి వేళకు కావలసిన పాలు పళ్ళు అమర్చి పెడుతుంటే హాయిగా బ్రతికేస్తున్నావు. నేను మాత్రం ఎందుకు నోరు మూసి కూర్చోవాలి? నా బాగు నేను చూసుకోగలను. నీ కర్మ నీ కూతురి కర్మ. ఇక నేనేం చేయలేను. మీ అందరి కోసం అమాయకుడైన నా కొడుకును పాడు చేసుకోలేను.
అంటూ సమాధానం కోసమైనా చూడకుండా గిరుక్కున తిరిగి బయటకు వెళ్ళిపోయింది. మాధవయ్య సమాధానం ఇవ్వలేదు కూడా. అక్కడే ఆశ్రమం అరుగుపైనే కూర్చుని కొడుకుని రహస్యంగా ధర్మయ్య మేస్టారి దగ్గరకు పంపించింది. ధర్మయ్య ఆ ఊరి ఎలిమెంటరీ స్కూలుకు ఉపాధ్యాయుడు, సార్థక నాముడు. లక్ష్మీదేవి తండ్రైన కేశవయ్యకు ఆప్తమిత్రుడు. ఈ అన్ని కారణాల వలన ఆయనకు చనువుగా కబురంపింది. కబురు అందిందే తడుగా విషయం తెలియని ధర్మయ్య ఆత్రంగా పరిగెత్తుకొచ్చినట్టొచ్చాడు. కన్నీళ్లతో లక్ష్మీదేవి తన వేదన్నంతా నివేదించుకుంది. అబ్బాయి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. ఎటూ వాడి పై చదువు కోసం పట్నం పోవాలి. వాడు ఎదిగొచ్చేలోగా ఆస్తిని అలా ఉండనివాడు రామయ్య హరించి వేస్తాడు. కౌలుకిచ్చి చేసి ఆడదాన్ని నేను పడలేను. ఇంట్లో వాడే స్వంత తమ్ముడే ఇలా చేస్తే ఇక పరాయివాళ్లు నమ్మకం ఏమిటి? నా మిగిలిన 20 ఎకరాలు బేరం పెట్టండి. ఆ డబ్బు బ్యాంకులో వేసుకుని బిడ్డను చదివించుకుంటాను అంటూ ముగించింది. అంతా సబబేనని ధర్మయ్య కూడా అంగీకరించాడు. కాని మైనర్ పిల్లాడుండగా ఆస్తి ఎవరు కొంటారమ్మా, నువ్వు అమ్మితే అని సందేహం వెలుబుచ్చాడు. ఎందుకు కొనరు? ఆ పిల్లవాడి కోసమేగా. రామయ్య అమ్మితేనే కొనగాలింది, స్వంత తల్లిని నేనమ్మితే కొనరు. కాకపోతే చాటు వ్యవహారం. మన అవసరం గనక ధర కొంత తగ్గిస్తారు. పోని తగ్గితే తగనియండి. పూర్తిగా నశించిపోయే కంటే కొంతైనా నిలుపుకోవచ్చు కదూ. చనిపోయిన మా నాన్నగారిని జ్ఞప్తికి తెచ్చుకుని ఈ పసివాడి ముఖం చూసి మీరీ పని చేసి పెట్టాలి. ధర్మయ్య కరిగిపోయాడు. తప్పకుండా చేస్తానమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. వారం రోజులు తిరిగేసరికి బేరం వచ్చింది. అంతా రహస్యంగానే జరిగిపోయాయి రాతకోతలన్నీ. 1,00,000కు పైగా చేయగల పొలం 40,000 మాత్రం వచ్చింది. అయినా అంతలోనే తృప్తి పడింది లక్ష్మీదేవి. రిజిస్టర్ చేయడానికి వెళ్లేటప్పుడు మాత్రం రామయ్యకు తెలిసింది సంగతి. నిప్పు తొక్కిన కోతిలా గంతులేశాడు. రుక్మిణి సరే ఇన్నాళ్లు ఇంట్లో ఉండి కడక మమ్మల్ని ఇలా ఆరడి పెడుతున్నావా అంటూ పెద్ద పెద్ద కేకలు పెట్టింది. అదుపు తీరిపోయిన లక్ష్మీదేవి నిర్లక్ష్యంగా నవ్వింది. ధైర్యంగా జవాబిచ్చింది. అమ్మో, 5 ఎకరాలు. ఈ 12 నెలల నుండి వచ్చిన ఐవేజు మాత్రమే మింగగలిగాం. మిగతా 20 ఎకరాలు మింగలేకపోయామే అని బాధపడుతున్నారా? నా బిడ్డ అదృష్టవంతుడు గనుక అక్కడికి ఆ మాత్రమైనా దక్కింది. రిజిస్టర్ ఆఫీస్ నుండి తిరిగొచ్చిన లక్ష్మీదేవిని మరి గడప తొక్కనీలేదు రామయ్య. వ్యవహారానికి ఊరందరూ కావలసిన వాళ్లైతే ఇక నేనెవర్ని, నా ఇల్లు దేనికి? ఇంట్లో నా సామాగ్రి కొంతుంది, తీసుకుపోతా. ఇక నువ్వు ఉండమన్నా ఇంట్లో ఉండనో ఉండలేను. అసలిక నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టద్దు. సామానివ్వను, ఏమివ్వను. పోయి దిక్కున చోట చెప్పుకో అరిచాడు రామయ్య. రుక్మిణి వంత పాడింది. ఎంతటి బాధకైనా తట్టుకుని ఓర్పుతో చిరునవ్వు నవ్వగలిగే లక్ష్మీదేవి ఆగ్రహవేశాలు అవధులు దాటిపోయాయి. కళ్ల నుండి ధారాపాతంగా అశ్రువులు స్రవించసాగాయి. ఎన్నడూ ఎవరినీ దూషించని ఆమె నోటి నుండి తీవ్ర బాధా తరంగం నుండి అప్రయత్నంగానే శాపం వెలువడింది. ఆడపడుచును అన్యాయం చేసి మొండు టెండలో కట్టుగొడ్డలతో వెళ్లగొట్టిన ఈ పాపం నిన్ను కట్టి కొడపకపోదు. ఇందరిని ఉసూరు మనిపించి ఎవరికోసమైతే ఈ ఆస్తిని పోగు చేస్తున్నావో కడకు వాళ్లే అనుభవించడానికి లేకుండా పోతారు. నా ఒక్క బిడ్డను చూడలేక చిటపట్లాడిపోయిన నువ్వు నీ వాళ్లనే చూడలేకుండా రోధిస్తావు. నన్ను ఆదుకునేవారు లేరని అలుసుకొద్దీ అన్యాయం తలపెట్టిన నువ్వు కడకు అయిన వాళ్లు ఆధారమైన వాళ్లు లేకుండా ఆక్రోశిస్తావు అంటూ చకచక నడిచిపోయింది కొడుకుతో. అత్తయ్య, నేను వస్తాను. బావా, నన్ను తీసుకుపో అంటూ కన్నీళ్లతో వెంటపడిన వందనాదేవిని రామయ్య పాలేరొచ్చి బలవంతాన లాక్కుపోయాడింటికి. లక్ష్మీదేవి గుండె ఒక్కసారి కలుక్కుమంది. ఆ పిల్లను పసితనం నుండి పెంచిన మమత ఒక్కసారి పెళ్ళుబుకింది. దామ్మ, నువ్వు నా బిడ్డవే, నాకు బరువు కాదు అంటూ ఎత్తుకోబోయింది. కాని వెనక నుండి అరుగు మీద నిల్చుని చూస్తున్న రామయ్య గద్దించాడు పాలేరుని. ఇలా తీసుకురా పిల్లని, అలా నిల్చుని చూస్తావే? ఇక లక్ష్మీదేవి ఏమీ చేయలేకపోయింది. ఇక మీ నాన్న నువ్వే చూసుకోవాలి తల్లి అంటూ వందనాదేవికి ఏవేవో బుద్ధులు చెప్పింది. మీరు కాస్త చూస్తుండండి మాస్టారు అంటూ ధర్మయ్యకు అప్పగింతలు పెట్టింది. గుండె రాయి చేసుకుని ముందుకు సాగిపోయింది. ఈ 10 ఏళ్లలోనూ ఒక్కసారి కూడా చక్రపురం వైపు తిరిగి చూడలేదు. ఆప్యాయంగా తలచుకోలేదు. అక్కడి నుండి పిలుపు రాలేదు. కాని అప్పుడప్పుడు ధర్మయ్య రాసే ఉత్తరాల వల్ల సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. మాధవయ్యలో కాలగతి ఎటువంటి మార్పును తీసుకురాలేదు. అతడు, అతడి ఆశ్రమము ఏ పరిణామము లేకుండానే ఉన్నారు. రామయ్య, రుక్మిణి అలానే ఉన్నారు. చెక్కు చెదరని పాత స్వభావాలతోనే. రామయ్య గ్రామ మునసబు కూడా అయ్యాడు. ఆనాడు లక్ష్మీదేవిచ్చిన శాపం ఊరికే పోలేదు. ఈ 10 ఏళ్లలోనూ అతడికి 4 మగపిల్లలు కలగడం, పుట్టినాడే గతించడం జరిగాయి. మంగ మాత్రం క్షేమంగా ఉంది. అపురూపంగా పెరుగుతోంది. విష్ణువందనాదేవి కూడా ఆ విదిలింపు చేద్రింపుల మధ్యనే పెరిగి పెద్దదైంది. రామయ్య ఇంట్లో ఆ పిల్ల కేవలం దాసి. ఒక్క వందనాదేవి విషయంలోనే లక్ష్మీదేవి మదన పడుతుండేది.
కుమారుని మనసు సాధ్యమైనంత వరకు ఈ విషయం మాలిన్యం నుండి దూరంగా ఉంచాలనే ప్రయత్నంలో ధర్మయ్య రాసిన ఉత్తరాలు అతడి కంట పండించేది కాదు. అందల విషయాలు అతడికి తెలియపరిచేది కాదు. అతడి చదువేమో అతడిదే. అతడిప్పుడు 24 యువకుడు, ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు. అందువల్లనే చక్రధరానికి ఈ విషయాలేమీ అంతగా తెలియవు. చక్రపురము, అక్కడ గడిపిన చిన్నతనము, మేనమామ అధికారము లీలగా తప్ప అతడికి పూర్తిగా గుర్తులేవు. కాని అప్పుడు తల్లి ఆందోళన, అసురుదారలు చూడగానే తెరలమాటున పడిపోయిన మరికొన్ని విషయాలు స్మృతి పదంలో మెదిలాయి. స్మృతి పదంలో అనేక ఆనంద విచార మిళిత సంఘటనల నడుమ విహరిస్తున్న ఇద్దరి మనస్సులు క్రమంగా తేరుకుని యథార్థ ప్రపంచాన్ని గుర్తించాయి. పదచక్రి, ఇక ఆ ప్రయత్నంలో ఉండు నువ్వు, అంది మెల్లని స్వరాన లక్ష్మీదేవి. నువ్వెంత మంచిదానవమ్మా, నీదెంత మంచి మనసమ్మా, చిన్న బిడ్డలా గెంతుతూ వెళ్ళిపోయాడు చక్రధరం. అయితే నువ్వు ముందు వెళతావా, మళ్ళీ వచ్చి నన్ను తీసుకుపోదువు గాని, అంది లక్ష్మీదేవి. అక్కర్లేద్దమ్మా, ఒక్కసారే వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకిల్లు ప్రత్యేకించబడే ఉంటుంది. మరైతే ధర్మయ్య మాస్టర్కి ఉత్తరం రాయి, ఇలా వస్తున్నట్టు. అలాగే. చక్రపురం సమీపిస్తున్న కొలది ఆనందంతో, విచారంతో, ఆవేశంతో, పలు రకాల ఆలోచనలతో గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి లక్ష్మీదేవికి, చక్రధరానికి. లక్ష్మీదేవికి చక్రపురం పుట్టి పెరిగిన ఊరు. బాల్యమంతా ఆటపాటలతో అతి గారాబంగా అక్కడే గడిచిపోయింది. వివాహమై సంతోషంగా ఆ ఊరు వదిలింది అత్తవారింట అడుగు పెట్టడానికి. కాని 4 ఏళ్లైనా కాకముందే తిరిగి ఏడుస్తూ చక్రపురం వచ్చింది. తిరిగి అక్కడ ఒక విధంగా స్థిర నివాసం ఏర్పడిపోయింది. అనేక బాధలతో, అనుభవాలతో 12 ఏళ్లు అక్కడ గడిచిపోయాయి. మళ్లీ ఆ ప్రదేశం విడిచిపెట్టవలసి వచ్చింది ఏడుస్తూ. ఇక ఆ ఊరితో ఎటువంటి సంబంధమూ ఉండబోదని అనుకుందప్పుడు. కాని చిత్రం, తిరిగి ఇప్పుడు 10 ఏళ్ల అనంతరం మళ్లీ అక్కడికే సంతోషంగా కొడుకు ప్రయోజకుడై అక్కడ ఒక ఉద్యోగిలా వస్తున్నాడనే ఆనందంతో వస్తోంది. ఎంత చిత్రం! మనిషికి కాదు, మనిషికి ప్రదేశానికి కూడా ఎంత చిత్రమైన అనుభవాలుంటాయి. తెంచుకుందామన్నా తెగవు కదా. ఇంతకు తమ్ముడు రామయ్య ఏమంటాడు? ఆదరిస్తాడా, లేక తిరిగి పాత విరోధాలను రేపుతాడా? చక్రధరం కూడా ఇప్పుడు పెద్దవాడయ్యాడు గనుక బహుశా రామయ్యకు ఆ విషయంలో పూర్వపు ధైర్యం ఉండకపోవచ్చు. అయినా ఏమో, ఎవరి దారిన వారు ఉండడానికి ఇది పట్నం కాదు. ఒక కుటుంబంలోని వ్యక్తులందరూ విధిగా సామరస్యంతో, ఒకరి ప్రమేయంతో ఒకరు జీవించవలసి ఉన్నట్లే పల్లెటూరి జనులందరకు ఒకరి విషయాలు ఒకరికి విధిగా కావాలి. ఉంటే స్నేహమైనా ఉంటుంది, లేకుంటే విరోధమైనా ఉంటుందే కాని ఇద్దరు వ్యక్తుల నడుమ కేవలం తటస్థభావం మాత్రం ఉండదు పల్లెల్లో. ఏం జరుగుతుందో మరి, దైవం ఏం చేయనున్నాడో, లేకుంటే ఇంత విచిత్రంగా ఈ ఊరికి తీసుకురావడమేమిటి? చక్రధరంకు బాల్యమంతా గడిచిపోయింది ఆ పల్లెల్లో. చిన్ననాడు విద్యాభ్యాసం జరిగిందిక్కడ. చిన్ననాడు ఆ పల్లెల్లో అతడు ఆడని వీధి లేదు, తిరగని పంటచేను లేదు, చెరువుల్లో ఏదని రోజూ లేదు. ఊడ్పులు, కోతలు, కుప్పనూర్పిళ్ళు, పండగలు, చెట్లెక్కడం, చెరువులో చేపలు పట్టడం, అరక దున్నడం, నదిలో నావ మీద తిరగడం, కాలవగట్ల వెంబడి మైళ్ళు మైళ్ళు నడిచి పక్క ఊళ్ళో జరిగే సంతలకు వెళ్లడం, టూరింగు సినిమాలు చూడడం. ఎన్ని ఒక విషయమా, ఒక జ్ఞాపకమా? ఒకదాని వెనక ఒకటి మనప్పలకంపై, తెరపై బొమ్మల్లా కదిలిపోసాగాయి. అంతటి సుందర స్వప్నాల మధ్య రామయ్య, రుక్మిణిల తలపులు పీడకలల మాదిరిగా దోబూచులాడాయి. మంగ పొత్తడి బొమ్మల ముద్దొస్తూ ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో! వందనాదేవి ఎంతయిందో! వందనాదేవి అమాయకురాలు. ఎప్పుడూ తన కూడా తిరిగేది, ఎంతో ఆప్యాయం కనబరిచేది. ఇప్పుడు ఎలాగుందో! పెద్దమావయ్య ఎలా ఉన్నాడో! భావనా స్రవంతికి అంతం లేకపోయినా రైలు గమ్యస్థానం చేరడంతో అడ్డుకట్ట దానంతట అదే పడింది. స్టేషన్లో దిగి ధర్మయ్య కోసం గాలిస్తున్న కనులకు ముసలిపాలేరు గోపాన కనిపించాడు. లచ్చం తల్లి, బాగున్నావా అంటూ. అతడు లక్ష్మీదేవి చిన్నతనంలో కూడా కేశవయ్య దగ్గర పాలేరుగా ఉండేవాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. బాగున్నావా గోపన్న? బహుకాలం తర్వాత కలుసుకున్న కారణాన అనేక స్మృతుల్లో ఇరువురి నేత్రాలు సజలమయ్యాయి. ఏం చక్రధరం బాబు, డాక్టరైనావా? ఎంత పొడిగెదిగిపోయావు అంటూ ఆప్యాయంగా నిమిరాడు చక్రధరాన్ని గోపన్న. చక్రధరం మనసు ఉప్పొంగిపోయింది. బాగున్నావా తాత అని ఆదరంగా పలకరించాడు. ఆలస్యమైపోతుంది గోపన్న, ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు. సన్నని కంఠం విని పక్కకు తిరిగి చూసి ఆశ్చర్యపోయారు చక్రధరం, లక్ష్మీదేవి కూడా. 18, 19 ఏళ్ల ఆ అందాల బొమ్మను ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తుండిపోయారు లక్ష్మీదేవి, చక్రధరము.
గుర్తుపట్టలేదా బాబూ? మీ మేనమామగారు అమ్మాయి మంగమ్మగారు సందేహ నివృత్తి చేశాడు గోపన్న. తల్లి కొడుకులు ఇద్దరికీ ఆశ్చర్యం అవధులు దాటిపోయింది. డాక్టరు నన్ను మరిచిపోయాడు అంది నవ్వుతూనే మంగ. మంగ నా పేరు కొద్దిగా నిష్ఠూరం ధ్వనింపజేస్తూ అంది. జీపుకు కొద్దిగా రిపేర్ వచ్చిందండి, అందుచేత మునసబ్బగారి సవారీ బండి తీసుకొచ్చాం. అందులోనే వారి అమ్మాయిగారు వచ్చారు. మీరంతా బంధువులట కదా అన్నాడు కాంపౌండర్. పొర్లిపోతున్న ఆశ్చర్యాన్ని బలవంతంగా అణుచుకుంటూ ముఖాముఖాలు చూసుకున్నారు తల్లి కొడుకులు. మరిచిపోలేదు మంగ, చాలా రోజులైంది కదా మరి చూసి అన్నాడు చక్రధరం. లక్ష్మీదేవి తాత్కాలికంగా గతాన్ని మరిచిపోయింది. మా కోసం స్టేషన్కి ఎదురొచ్చావమ్మా, అయితే నువ్వు మరిచిపోలేదా మంగా? ఆప్యాయంగా ఆమె చుబుకాన్నెత్తి ముద్దెట్టుకుంటూ దగ్గరకు తీసుకుంది. నవ్వుతున్న మంగముఖం ఒక్కసారి చిన్నబోయింది. మంగ కాదు, మోహిని అంది రుసరుసలాడుతూ. మంగ పేరు మోటుగా ఉందని పేరు మార్చేసుకున్నారు అమ్మాయిగారు అని వివరించాడు గోపన్న. ఓహో, నవ్వేశాడు చక్రధరం. నిజమేలే, మంచి పని చేశావు అని అభినందిస్తూ రండి మరి త్వరగా వెళదాం అని ఉత్సాహంగా ఈలవేస్తూ బండి దగ్గరకు నడిచాడు. ఎవరైతే పాత విరోధాల్ని మరపకుండా కలతలు రేపుతారని భయపడ్డారో ఆయనే స్వయంగా బండితో పాటు తన కూతుర్ని కూడా ఎదుర్కోలు పంపడం చాలా శుభసూచకంగా భావించిన అతడి అంతరంగం ఆనంద ప్రఫుల్లమై నాట్యం చేసింది. అయితే నాన్న అమ్మ అంతా కులాసాగా ఉన్నారమ్మా అని ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఇప్పుడు మన కోసం ఎదురు చూస్తుంటారు అంది మోహిని. అసలు ఆయనే వద్దామనుకున్నారు కానీ వీలు పడలేదు. మాట ఉండబెట్టాడు గోపన్న. మా మేనల్లుడు వస్తున్నాడని ఆఖరకు దారిని పోయే చీమకు దోమకు కూడా చెప్పేస్తున్నారాయన. అంత సంబరంగా ఉంది వ్యవహారం. కాదు మరి, ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా అంది లక్ష్మీదేవి. అయితే ధర్మయ్య మాస్టర్ రానట్టేనా అన్నాడు మరోసారి చుట్టూ పరిశీలనగా చూస్తూ చక్రధరం. రాలేదండి అన్నాడు కాంపౌండర్. అయితే నేను రావడం నీకు లెక్కలేదన్నమాట అంది మోహిని బొంగమూతి పెట్టి. నవ్వాడు చక్రధరం. ఊరికే ఎందుకొచ్చావు మరి? ఓ పూలదండ హారతి పళ్లంతో ఇవ్వద్దు స్వాగతం అన్నాడు కొంటితనంగా. అందరూ నవ్వేశారు. మీరు వెళ్ళండి, నేను వెనకొస్తాను. కాంపౌండర్ ఉండిపోయాడు. గోపన్న బండి కట్టాడు. అందరూ ఎక్కారు. పచ్చగా పండిన చేల మధ్యగా ఎడ్ల మువ్వల గణగణలతో సాగిపోతోంది బండి ఉత్సాహంగా ఉరకలు వేసుకుంటూ. మోహిని లక్ష్మీదేవి బండి లోపల కూర్చున్నారు. చక్రధరం బండి కొసను ఒక కాలు కింద పారపై ఆంచి పరధ్యానంగా కూర్చున్నాడు. ఎవరి ఆలోచనల్లో వారు కొట్టుకుపోతుండడం వల్ల చాలాసేపటి వరకు మౌనమే రాజ్యం చేసింది. అయితే పట్నంలోనే ప్రాక్టీస్ పెట్టక ఈ పల్లెటూళ్ళలో ఉద్యోగానికి వచ్చామేమిటి డాక్టరు? కుతూహలంగా అడిగింది మోహిని ముందు కొంగి. పరధ్యానంగా ఉన్న డాక్టర్ చక్రధరం తెప్పరిల్లి ఒక్క నవ్వు నవ్వి ఊరుకున్నాడు. బండి చప్పుడు విని చెరువు దగ్గర నుంచి ఎగిరిపోతున్న కొంగలను చూస్తూ. సమాధానం రాకపోవడంతో తిరిగి అదే ప్రశ్నతో రెట్టించింది మోహిని. పేలవంగా నవ్వాడు చక్రధరం. చూడు మంగా. అతడి మాటలకు ఆదిలోనే అడ్డు తగిలింది మంగ. ఇప్పుడు నా పేరు మోహిని అని చెప్పానుగా. భుజాల మీదుగా ఎదుటకు వాలిన రెండు జడలను కోపంగా వెనక్కు తోసేసింది. నవ్వుతూ అన్నాడు చక్రధరం. పాతలవాట్లు ఒక్కసారిగా ఎలా పోతాయి? అలాగే పిలవడానికి ప్రయత్నిస్తానులే. ఎంతకు నా ప్రశ్నకు సమాధానం? ఎటో చూస్తూ మెల్లగా గంభీరంగా అన్నాడు చక్రధరం. 10 ఏళ్లపాటు ఆ మహానగరంలో పడున్నాను. ఆ పట్టణాలు, జనసమూహాలు, ఫ్యాక్టరీల రొదలు విని విని చూసి చూసి విసిగెత్తిపోయాను. ఆ తెలిసి తెలియని ప్రాయంలో వదిలిన ఈ పల్లె ప్రకృతిలో చిన్ననాటి స్నేహితుల మధ్య మళ్లీ ఇంతకాలానికి ప్రశాంతంగా గడపబోతున్నాననే ఆనందంతో చిందులు తొక్కుతోంది నా మనసు. ఈ సమయంలో నాకు ఆ విషయాల గురించి అంతగా మనస్కరించడం లేదు. కాదు మోహిని అన్నాడు చిరునవ్వుతో. మోహిని ముఖం మరీ చిన్నబోయింది. మేలిమి వర్ణపు వదనంలో అస్పష్టంగా అరుణరేఖలు దోబూచులాడాయి. అయితే ఈ రెండెడ్ల బళ్ళు, బురద నేలలు, అనాగరిక జనం వీటికోసమే మొహం వచ్చావన్నమాట దురుసుగా అంది. కాని ఆ మాటలు ఆమె అనుకున్నట్లు బాధపట్టలేదు అతన్ని. ఆ ముఖంలో చిరునవ్వు మాయలేదు. నిజంగా మంగా, మోహిని, వీటన్నింటికీ ముఖం వాచిపోయే ఉన్నాను. ఎన్నాళ్లైంది నేను పాటలు పాడుకుంటూ సంతోషంగా బండి తోలి అంటూ తొట్టులో కూర్చుని బండి తోలుతున్న పాలేరును వెనకకు పొమ్మని చక్రధరం తొట్టులో కూర్చుని తోలుకర్ర తీసుకుని బండి తోలడం మొదలుపెట్టాడు. విని విననట్టు, చూసి చూడనట్లు మౌనంగా ఉండిపోయింది లక్ష్మీదేవి. కాని ఆమె ఆలోచనలు పలు విధాలుగా పరిగెడుతున్నాయి. పసిపిల్లగా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే.
తల్లికి తండ్రికి తీసిపోని గుణాలే అనిపిస్తోంది ఈ పావుగంట పరిచయంలోనే. ఇంతకు వందనాదేవి ఎలాగుందో అనే ఆలోచన ఒక పక్క. బండి తోలుతున్నాడన్న మాటే గాని చక్రధరం ఆంతర్యం కూడా బహుముఖ స్రవంతైపోయింది. మంగ అహంభావి అని నిర్ణయం చేసిందప్పుడే అతని మేధ. ఇంతటి అహంభావి నన్ను ఆహ్వానించడానికి ఎలా వచ్చిందబ్బా? ఇంతకు చిన్న మావయ్యకు మాపై ఇంత ఆదరభావం ఎప్పుడు ఉదయించింది? కూతుర్నిలా పంపడంలో అతడి ఆంతర్యం ఏమై ఉంటుంది? కాని మంగ ఎంత సౌందర్యవతో, ఉజ్వల గౌరవర్ణం, సన్నము లావు పొడుగు పొట్టి కాని విగ్రహం, చెవులను తాకబోతున్న విశాల దీర్ఘ నేత్రద్వయం, ముద్దులు మూటగడుతున్న చిన్న మూతి, కొనతేలని చుబుకం, పువ్వును పోలిన నాసిక, తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మలు, సుందర పాలతలం, వర్ణించనలవి కాని సౌందర్యం. సహవిద్యార్థినులను, ఇతర స్త్రీలను చాలామందిని చూశాడు కాని ఏ దేవకన్యో దివి నుండి భూకి దిగివచ్చిందేమోననే భ్రాంతి కలిగింపజేసే ఇంత మహత్తర సౌందర్యమూర్తిని ఎక్కడా చూడలేదు. ఆనాడు అందాన్ని ప్రోగు చేసి స్త్రీగా మూర్తిభవింపజేయాలనే కోరిక కలిగిందట చతుర్భుజునికి. ఫలితంగా అహల్య జన్మించింది. మళ్లీ ఈనాడు మంగను పుట్టించే ముందు కూడా బ్రహ్మదేవుడికి అటువంటి బుద్ధే కలిగి ఉండాలి. ఆ అందానికి సాయంగా ఆ దుస్తులు, నగలు. చిన్నప్పుడు తనతో ఆడిన 8-9 ఏళ్ల మంగరూపమే ఎప్పుడైనా గుర్తుకొస్తే మనసులో మెదిలేది కాని ఇంతగా ఎదిగిపోతుందని ఏనాడూ ఊహకైనా తట్టలేదు. స్టేషన్లో బండి ఎక్కేసరికి పూర్తిగా అరుణోదయం కాలేదు. ఇంకా మసక చీకట్లు ఆవరించున్నాయి. ఇప్పుడు పూర్తిగా తెల్లవారింది. ప్రభాత మలయమారుతం మెల్లమెల్లన మేనిని సోకుతోంది. వివిధ రకాల పక్షుల కలకూజీతాలతో ప్రకృతి పరవశిస్తోంది. బండి ఊరి పొలిమేరలు చేరుతున్న కొలది పొలాలకు వెళ్లే రైతులు, పాలేళ్లు, కాలవ నీటి కోసం కావిళ్లతో బిందెలతో వెళుతున్న జీతగాళ్లు, ఆడవాళ్లు ఎదురు కాసాగారు. వస్తుంది మునసబుగారి బండి కావడాన, బండి తోలుతోంది నీటుగాడైన యువకుడు అవడం వలన, ముఖ్యంగా పల్లెటూరు కనుక అందరూ ఆగి పరకాయించి చూసి బండి వెనకనున్న గోపన్నను ప్రశ్నించి తెలుసుకుని సంతోష వదనాలతో లక్ష్మీదేవిని, చక్రధరాన్ని అభినందించసాగారు. చనువుగల ఒకరిద్దరు, డాక్టర్ వయ్యి బండి తోలుతున్నావా చక్రధరం బాబు, ఎంత నిగరమో అని నవ్వుతూ ప్రశంసించారు కూడా. బండి ఊళ్ళో ప్రవేశిస్తున్న కొద్దీ మోహిని సిగ్గుతో అభిమానంతో కుచించుకుపోసాగింది. హైదరాబాదు నుండి బావ డాక్టరే వస్తున్నాడని వినగానే ఆనందం అవధులు దాటిపోయింది. ఈ పల్లెటూరి పద్ధతులు అతన్ని ఆకర్షించవేమోనని ఇంట్లో మండువ, పక్క గదులు 2, మేడగది కష్టపడి తెరలు కట్టి కుర్చీలు, బల్లలు అమర్చి ఫ్యాషన్గా తయారు చేసింది. ఇంటి పక్కనే ఉంటున్న పోస్ట్ మాస్టర్ దగ్గర కొద్దిగా ఇంగ్లీష్ మాటలు, 2 అక్షరాలు నేర్చుకుని వాటిని ప్రయత్నపూర్వకంగా అక్కడక్కడ సంభాషణలో దొర్లించడం నేర్చుకుంది. చిన్నప్పట్లాగే పల్లెటూరి అనాగరికత ఉట్టిపడేటట్టు బావా అని పిలవడం బాగుండదని డాక్టర్ అని పిలవడానికి నిర్ణయించుకుంది. నౌకర్ల దగ్గర నుండి తల్లి వరకు అందరిపైన కసుమం లేస్తుంది మంగ అని పిలిస్తే. మోహిని అని పిలవమని ఆజ్ఞాపించింది అందర్నీ. నాజూకుగా నడవడం నేర్చుకుంది. తండ్రి దగ్గర మారం చేసి పుట్టినరోజు బహుమానంగా ఒక రిస్టువాచి కొనిపించింది. ఒక్క స్నానానికి మినహా అన్ని వేళలందు ఆ వాచి ఆమె చేతిపైనే విశ్రమిస్తుంది. అలంకరణలో కూడా కొత్త పొంతం తొక్కింది. సినిమాలు చూసి, పత్రికలలో నటీమణుల ఫోటోలు చూసి ఆ విధంగా రకరకాల అలంకరణలు చేసుకోవడం 4 నెలల నుండి కష్టపడి నేర్చుకుంది. శ్రీరామనవమికి పట్నంలో జరిగే ఎగ్జిబిషన్ చూడ్డానికి వెళ్ళినప్పుడు హై హీల్స్ షూసు సింగారదాస్ కొని తెచ్చుకుంది. ఆ కృత్రిమ సౌందర్య పోషకాలతో తన సహజ సౌందర్యానికి మెరుగుల్దిద్ది మరింత వన్నె తెచ్చుకుంది. నాగరిక విద్యనభ్యసించి వస్తున్న బావకు ఎదుర్కోలివ్వడానికి ఈరోజు ఉదయమే లేచి నవనాగరికంగా అలంకరించుకునొచ్చింది స్టేషన్కు. ఇంత పల్లెటూళ్ళలో ఉండి అంత నాగరికంగా ఉన్న తనను బావ మెచ్చుకుని ఆకాశానికి ఎత్తేస్తాడనే ఆశతో ఉన్న ఆమెకు తన వైపు సరిగ్గా కన్నెత్తి కూడా చూడని చక్రధరం ప్రవర్తన చెళ్ళున కొట్టినట్టయింది. రైలు దిగుతుండగానే అపర మన్మధుల్లా ఉన్న అతన్ని చూసి అంతరంగం ఆనందంతో లాస్యం చేసింది. కాని టీవీగా సూటు బూటుతో దిగుతాడనుకున్న ఆమె ఆశాభావం అసంతృప్తితో అధపతనమైపోయింది. ఈ రోజుల్లో సాధారణంగా పట్నం యువకులంతా ఉన్నట్టు లేడు. సాధారణమైన పైజామా లాల్చీలతో నిరాడంబరంగా అదొక విధమైన ప్రత్యేకతతో ఉన్నాడు. అదేంటో తనకు నచ్చలేదు.
దానికి తోడు టిరుట్టుర్రంటూ మోటుగా బండి తోళ్లం చూస్తుంటే ఉడుకుమొత్తాన వచ్చింది. డాక్టరు పరీక్ష పాసైన బావ, ఆ ఊరికి డాక్టర్గా వచ్చిన బావ, తనకు కాబోయే భర్త, ఈ ఊరి మున్సబు గారికి కాబోయే అల్లుడు, పల్లెటూరి పామరునిలాగా నిస్సంకోచంగా రెండెడ్ల బండి తోలుతున్నాడు. తన స్నేహితురాలు చూస్తే తనకెంత అప్రతిష్ట! ఇంతకు బండి ఎక్కడికి పోనివ్వడం, ఎక్కడికి వెళదాం? రహస్యంగా మంద్రస్వరంతో తల్లిని ప్రశ్నించాడు చక్రధరం. ఒక్క క్షణం ఊరుకుని తగ్గు స్వరంతోనే జవాబిచ్చింది లక్ష్మీదేవి. మీ మావయ్య ఇంటికి వెళ్ళాలి ముందుగా. అమ్మాయిని కూడా పంపించాడుగా, వెళ్లకుంటే బాగుండదు. అవును, నేను అలాగే అనుకున్నాను. ఎత్తు అరుగుల మీద సభ తీరిచి ఉన్న మునసబు ఇంటి ముందు బండి ఆగగానే లేచొచ్చాడు ఎదురుగా. రావో ఎల్లుడా, ప్రయాణం కులాసాగా జరిగిందా? అబ్బా, బాగా ఎదిగిపోయావే అంటూ స్వాగతం పలికాడు. చక్రధరం సమాధానంగా మాట్లాడబోయేలోగా తిరిగి అతడే అన్నాడు బండి దగ్గరకొస్తూ. బండి మీద ఎడ్ల మీద ధ్యాస కలిగిందేమిట్రా? వస్తూనే బండి తోలుకొచ్చావు. ఏరా గోపన్న, డాక్టర్ గారి చేతికి తోలుకరిచ్చావా అని గోపన్నపై కృత్రిమ కోపం ప్రదర్శించాడు. బండిలోకి చూస్తూ దిగక్కయ్యా దిగు, ఎప్పుడు బయలుదేరారు అంటూ ఒరేయ్ ఎవర్రా అక్కడ, ఓ ఎత్తుపెట్ట తీసుకురా బండి దగ్గరకు అని కేకేశాడు. పీట అవసరం లేకుండానే మోహిని చెంగున దూకింది బండిలో నుంచి కిందకు. గోపన్నొచ్చి కాడి పట్టుకోగా చక్రధరం కూడా బండి దిగిపోయాడు. నీ కొడుకు బాగా ఎదిగాడే అన్నాడు రామయ్య అక్కతో. బహుకాలానికి చూసుకోవడంతో అనేక ఆలోచనలు ముప్పిరుగొని లక్ష్మీదేవి మౌనంగా తిలకించడమే గాని మాట్లాడలేకపోయింది. మేనమామ విసురుకు చక్రధరం జవాబు చెప్పాడు. ఎదగకపోతే ఇంకా పొట్టి చేతుల చొక్కా నిక్కరు వేసుకుని నేలమట్టాన్ని కొండమంటావా మావయ్య? మంగెదగలేదు, నా అంత పొడుగు ఉంది అన్నాడు నవ్వుతూ. మూతి 3 వంకరలు తిప్పింది మోహిని మంగ అనే పదం వినగానే. అప్పుడే వేళాకోళలు పట్టించావు దాన్ని తృప్తిగా ఆనందంగా నవ్వాడు రామయ్య. పదం లోపలకు, కుర్చీపీట వస్తే కాని అక్కయ్య దిగలేదు. అడుగో తెస్తున్నాడు పీట. రా డాక్టర్ లోపలికి అంది మోహిని షోగ్గా మెట్లెక్కుతూ. అరుగుల మీద జనమంతా ఎన్నాళ్ళకొచ్చో బాబు తిరిగి ఊరు, మళ్ళీ తిరిగ్గా వచ్చి కలుసుకుంటాంలే అంటూ లేచి వెళ్ళిపోయారు. అందరికీ చిరునవ్వుతో గౌరవపూర్వకంగా నమస్కరించి మోహిన్ని అనుసరించి మెట్లెక్కసాగాడు చక్రధరం. సింహద్వారం దగ్గర 2 చెంబులతో నీళ్లు పట్టుకు నిల్చున్న అమ్మాయి మోహిని వెనకొస్తూ ఉన్న చక్రధరానికి ఒక చెంబు చేతికి అందించబోయింది. వెదవ పల్లెటూరు పద్ధతులు, కాళ్లకు నీళ్లు, నీ ముఖమోను కోపంగా చెయ్యి ఒక్క విసురు విసిరింది మోహిని. ఆ అమ్మాయి చేతిలో చెంబు ఆ విసురుకు దబుక్కున కిందపడి నీళ్లు అందరిపైన చిమ్ముకున్నాయి. చక్రధరం పైజామా స్లిప్పర్లు బాగా తడిశాయి. ఆ వెనకనే వస్తున్న 2 మెట్లు దిగువగా ఉన్న లక్ష్మీదేవి చీరకొసలు బాగా తడిశాయి. మోహిని ప్రవర్తనకు నిర్ఘాంతపోతూ లోలోన కించపడుతూ ఆ అమ్మాయి వైపు చూశారు. చామనఛాయ వర్ణం, కొద్దిగా సన్నంగా తగిన పొడవులో ఉన్న విగ్రహం, రేగిన జుట్టు, జిడ్డుజిడ్డుగా ఉన్న ముఖం, విశాలమైన సోగతేలిన ఆ నేత్రాలు మాత్రమే ముఖమంతకు ఆకర్షణ. సౌందర్యానికి, జాలికి, విషాదానికి, తీక్షణతకు నిలమైన నేత్రద్వయం. ప్రయాణం చేసొచ్చేవారందరికీ ఇచ్చినట్టే బావుకి ఇచ్చాను, తప్పని తెలియలేదు అంటోంది సన్నని స్వరంతో. ఎవరు? వందనా, బాగున్నావటే అమ్మా. త్వరగా మెట్లెక్కొచ్చి గబుక్కున వందనాదేవిని హృదయానికి అదుముకుంది లక్ష్మీదేవి. అత్తయ్య అంటూ లక్ష్మీదేవిని చూడ్డమే గాని వందన ఏమీ మాట్లాడలేకపోయింది. ఇంతవరకు తనకు వందన విషయమే తట్టకపోవడం, చూసి ఆమెను గుర్తుపట్టలేకపోవడం ఏంటో అపరాధం చేసినట్టు లోలోన బాధపడ్డాడు చక్రధరం. చూడగానే ఏ పని మనిషో అని ఊహించిన తన బుద్ధికి సిగ్గుపడ్డాడు. విష్ణువందన పెద్దమామయ్య కూతురు. చిన్నప్పుడు తనతో ఆడిపాడిన వందనాదేవి అనేక పనుల్లో తనకు కుడిభుజమై తనకు తగిలే దెబ్బలలో, దూషణ సత్కారాల్లో పాలు పంచుకున్న మరదలు, తనను వెర్రిగా అభిమానించి ప్రేమించిన చెలి. ఒక్క క్షణంలో బాల్యస్మృతులు అనేకం గుర్తుకొచ్చాయి. బలవంతంగా ఆ భావన పరంపరను వెనకకు నెట్టి దరహాస వదనంతో పలకరించాడు. బాగున్నావా వందన, చాలా మారావు అన్నాడు ఆప్యాయత తొణికిసలాడుతూ. సోగ కళ్లతో జాలిగా నవ్వింది వందన పెదవులు కదపకుండా. వందన చేతిలోని నీళ్లందుకుని లక్ష్మీదేవి కాళ్ళు కడుక్కుంది. ఏది, నాక్కూడా ఇవ్వు, బయట నుండి వచ్చేవాళ్లు కాళ్ళు కడుక్కుని రావడం ఆరోగ్యకరం అన్నాడు చక్రధరం. వెంటనే వందనాదేవి బిందులో ఉన్న నీళ్లు మరో చెంబులో ముంచిచ్చింది. సంతోషంతో ఉన్న మోహిని వదనం ఒక్కసారే జేవురించింది. రుసరుసలాడుతూ మనసులో కోపాన్ని నడకలో ప్రదర్శిస్తూ లోపలికి వెళ్ళిపోయింది.
మోహిని ప్రవర్తన కంటే ఆమె నడతను చూస్తూ మందలించని తండ్రి స్వభావానికి ఆశ్చర్యపోయారు లోలోపల తల్లి కొడుకులు. సామాను దింపి లోనికి తీసుకురారా, పాలేర్ను ఆజ్ఞాపించాడు రామయ్య. వద్దు, లోపలకు రాబోతున్న చక్రధరం వెనుతిరిగన్నాడు. ఆ ఇంట్లోనే దింపిరండి. ఎందుకురా, పరాయి ఊరైతే విధిగా వాళ్ళిచ్చిన ఇళ్లల్లో ఉండాలి కానీ మనకంత కర్మేం ఎక్కడే ఉందిరుగాని అన్నాడు రామయ్య. చక్రధరం మాట్లాడలేదు. గంభీరంగా భావయుక్తంగా నవ్వాడు చేతురుమాలతో ముఖం ఒత్తుకుంటూ. చాలా సామాను ముందుగానే పంపించేశాం తమ్ముడు, ఆ ఇంట్లోనే సర్దేశారట. ఇది కూడా అక్కడికే వెళ్ళని, దూరంగా ఉంటేనే మమతలు బంధుత్వాలు నిలుస్తాయి అంది శాంత దృఢస్వరాన లక్ష్మీదేవి. ఆ కంఠంలోని గాంభీర్యాన్ని, మాటల్లోని స్థిరత్వాన్ని గ్రహించిన రామయ్య మరి మాట్లాడలేదు. సామానుతో బండి సాగిపోయింది. అందరూ ఇంట్లోకి నడిచారు.